ఈ క్రిస్టమస్ సీజన్లో మీటింగ్స్ అనేవి చాలా లేట్ అవుతుంటాయి కదన్నా, వీటి ద్వారా మన క్రైస్తవుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? క్రిస్మస్ సీజన్లో మీటింగ్స్ మాత్రమే కాదు కానీ క్రిస్టియన్ మీటింగ్స్ అన్నీ కూడా పంక్చువాలిటీని మెయింటైన్ చేయడం చాలా 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 మంచిది. ఎప్పుడైతే మీటింగ్ లేట్ అవుతుందో క్రిస్టియానిటీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరూ అన్ని మతాలకు సంబంధించిన వారు ఉన్నప్పుడు 10 గంటలలో మీటింగ్ అయిపోతే బాగుంటుందా, లేదా 12 గంటల వరకు ఎక్కువగా సౌండ్ పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందా? ఏదైనా సరే 10 o'clock లోపు మీటింగ్ అయిపోతే చాలా ఫ్రెండ్లీగా, చాలా హెల్దీగా ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు అది హిందూసా ముస్లిమ్సా అని కాకుండా, సపోజ్ జస్ట్ ఇమాజిన్ ఒక గ్రౌండ్లో ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ గ్రౌండ్ పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో, అది కూడా క్రిస్టియన్ ఫ్యామిలీనే, ఆ ఇంట్లో అప్పుడే హార్ట్ ఆపరేషన్ అయిన ఆయన్నో లేదా ఒక హార్ట్ పేషెంటో ఆ ఇంట్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఉన్నాడు. అప్పుడు రాత్రి 10 గంటలకు JBL స్పీకర్లు, సబూఫర్లు గట్టిగా పెట్టేసి ఆరాధన అని, వర్షిప్ అని మంచి 2/4 బీట్లో ఉన్న పాటలు పాడుతూ ఉంటే, ఆ గ్రౌండ్ పక్కన ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇది ఆరాధన పాట అని ఆసక్తితో వినాలనిపిస్తుందా, చిరాకు వస్తుందా? ఒక క్రిస్టియన్కే అలా ఉంటే, ఇమాజిన్ ఒక క్రిస్టియన్కి అలా ఉంటే, ఆ ప్లేస్లో ఒక హిందూ ఉంటే, ఆ ప్లేస్లో ఒక ముస్లిం ఉంటే, ఆ ప్లేస్లో ఒక ఏథిస్ట్ ఉంటే, టోటల్ క్రిస్టియానిటీ మీద విరక్తి రాదా? వస్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, టైమింగ్ని మనం మెయింటైన్ చేస్తే చాలా మంచిది. 10 o'clock లోపు మీటింగ్ అయిపోతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే లేట్ అయిందో నిద్ర పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు దూరం నుంచి వచ్చిన వారు వెళ్ళిపోతూ ఒకవేళ బైక్ మీద డ్రైవ్ చేస్తూ లేదా కార్లో డ్రైవ్ చేస్తూ నిద్రపోయి మన ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యులు? మీటింగ్ లేట్ చేసిన వాళ్ళు కదా. సో ఏ మీటింగ్ అయినా సరే 10 గంటల లోపు అయిపోయే ప్రక్రియ మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చాలా మీటింగ్స్ పెట్టాం, ఏ మీటింగ్ అయినా లేట్ అయిందా? అవ్వదు. ఎందుకంటే స్ట్రిక్ట్గా చెప్పాలి కొందరికి. మీటింగ్స్ లేట్ అవ్వడానికి గల ప్రైమరీ క్రైటీరియాస్ ఏవై ఉంటాయంటే, ఒకటి, క్వైర్ వాళ్ళు టైంకి రావాల్సిన క్వైర్ వాళ్ళు టైంకి రారు. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళాను, నాకు 8:30కి మెసేజ్ ఇస్తా అన్నారు. 8:30కి నాకు మెసేజ్ ఇస్తా అన్నారు. 8:30కి కనీసం నాకు కాల్ కూడా చేయలేదు. నేను రూమ్లో వెయిట్ చేస్తాను, నా ఏరియా ఏంటో నాకు తెలియదు, ఆ ఏరియా నుండి మీటింగ్కి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, అన్న మేము తీసుకొని వస్తాం, మేము పికప్ చేసుకుంటే అంతవరకు ఈ రూమ్లో ఉండండి అన్న అని చెప్పేసి వెళ్ళిపోయారు. 8:30కి మెసేజ్ ఇస్తా అన్నవారు 8:30కి కనీసం మేము వస్తున్నామని కాల్ కూడా చేయలేదు. అప్పుడు నేను కాల్ చేశాను, అన్న 8:30కి మెసేజ్ అన్నారు, 8:30 అయిపోయింది, ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అన్న ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందు మీటింగ్ స్టార్ట్ అయిందన్న అన్నారు. అదేంటన్నా ఇంత లేట్ అయిపోయింది, 8:30కి మెసేజ్ అన్నారు కదా, నేను మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవాలని ముందే చెప్పాను కదా, ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను మీటింగ్కి డేట్ ఇచ్చాను కదా అన్నప్పుడు వారు చెప్పిన మాట ఏం చెప్పనా, క్వైర్ వాళ్ళు రెడీ అవ్వడానికి లేట్ అయిందన్న అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, క్వైర్ వాళ్ళకి తెలుసా తెలియదా ఈ టైంకి మనకు మెసేజ్ ఉండాలి, ఈ టైంకి మనకు మీటింగ్ జరుగుతుందని తెలుసా తెలియదా? ఎక్కడ మీటింగ్ లేట్ అవుతుందంటే క్వైర్ వాళ్ళ వల్ల మీటింగ్ లేట్ అవుతుంది. రెడీ అవ్వడానికి ఏదైనా 3 ఎకరాల పొలమా, 3 అడుగుల బాడీ ఇది, మహా అంటే తిప్పి కొడితే 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది మనిషి శరీరం. ఎంతసేపు రెడీ అవుతారు? 3 ఎకరాలు మాగాని అనుకుంటున్నారు ఏంటి? అది కూడా దేవుని పనున్నప్పుడు ఆలస్యం చేయడం మంచిదేనా? కాదు. అండ్ ఇంకొక దగ్గర ఎక్కడ లేట్ అవుతుందంటే, ఆల్రెడీ తెలుసు క్వైర్ వాళ్ళు పాడాలని తెలుసు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు మేము పాడాలి అని తెలుసు. సో ఇప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, స్పెషల్ సాంగ్ పాడతానని నేను నేమ్ ఇచ్చాను. నేను చేయాల్సిన బాధ్యత, నాకు ఉండాల్సిన మెయిన్ బేసిక్ సెన్స్ ఏంటి చెప్పనా, ఏ పాట పాడాలో నేమ్ ఇచ్చే ముందు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నేను చాలా మీటింగ్స్లో చూస్తాను, పాస్టర్ గారు నిలబడతారు లేదా లీడింగ్ చేసే సభాధ్యక్షులు నిలబడి పలానా బ్రదర్ స్పెషల్ సాంగ్ పాడతానని పేరు ఇచ్చారు, ఆ బ్రదర్ రావాలి అన్నప్పుడు రాడు, మళ్ళీ సెకండ్ టైం పిలవాలి, అప్పుడు వస్తాడు. పోనీ వచ్చినోడు ఏమైనా పాట ఓపెన్ చేసుకొని వస్తాడంటే కాదు, ఇక్కడ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని, ఇక్కడ ఫోన్ పట్టుకొని, ఇక్కడ ఏ పాట పాడాలని అప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. చిన్న విషయాలైనప్పటికీ లాంగ్ రన్లో అది చాలా లేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ ఉంది, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ వెళ్తుంది? వందే భారత్ వెళ్తుంది. రీజన్ ఏంటి? దీనికి స్టాప్స్ తక్కువ, దానికి స్టాప్స్ ఎక్కువ. పోనీ స్టాప్స్ తక్కువ స్టాప్స్ ఎక్కువ అనుకోవడానికి ట్రైన్ ఏ స్టేషన్లో అయినా అరగంట ఆగుతుందా?
విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్లో కాకుండా మామూలుగా నార్మల్గా ఆన్ అన్ యావరేజ్ ఒక ట్రైన్ ఎన్ని మినిట్స్ అవుతుందంటే 2 మినిట్స్ అవుతుంది. 2 మినిట్స్ డిఫరెన్స్ లాంగ్ రన్కి వచ్చేసరికి వందే భారత్ ఏమో 1 అవర్ కంటే ముందే వెళ్ళిపోతుంది. 1 అవర్ వందే భారత్కి దీనికి ఉన్న డ్యూరేషన్ 1.5 అవర్ డిస్టెన్స్ 1.5 అవర్ తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి 2 మినిట్స్కి అంత తేడా వచ్చిందంటే లాంగ్ రన్లో వస్తుంది. సో నేను కోరేది ఏంటంటే అటు క్వైర్ మెంబర్స్ కానీ, స్పెషల్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా ప్రోగ్రామ్ని నడిపించే వాళ్ళు కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి. ప్రోగ్రామ్ నడిపించే వాళ్ళు నిలబడి ఏదైనా పేరు ఇచ్చాడు రాలేదు టైంకి ఇంక ఇవ్వకండి. ఒక్కసారి మనం స్ట్రిక్ట్గా ఉంటే నెక్స్ట్ టైం నుండి వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే నెక్స్ట్ టైం నుండి మారే అవకాశం ఉంది. సో ప్రతిసారి లేట్ అవ్వడం మంచిది కాదు. అది వచ్చిన వాడికి మంచిది కాదు. ఆ గ్రౌండ్ పక్కన ఉన్న వారిలో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉండొచ్చు, లేదా కరెక్ట్ టైంకి నిద్రపోకపోతే బాడీలో వీక్నెస్ శాతం పెరిగిపోయే పేషెంట్స్ అలాంటి వారు ఉండుండొచ్చు. సో అలాంటి వారిని ప్రార్థనల పేరుతో డిస్టర్బ్ చేసి దేవుని నమ్మండి అంటే ఎవడు నమ్మడు. ఆఖరికి క్రైస్తవుడు కూడా క్రైస్తవేతరుడు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో డిస్టర్బ్ చేయొద్దు, ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. టైంకి రావడం నేర్చుకుందాం, పంక్చువల్గా ఉండడం నేర్చుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తున్నాం కదా, ఆఫీసెస్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తున్నాం కదా, బస్ స్టాండ్కి టైంకి వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్స్కి టైంకి వెళ్తున్నాం కదా, ఇంకా 2 గంటల ముందే వెళ్తున్నాం కదా. ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని పనులు, ఎక్కడ లేని అలసట, ఎక్కడ లేని బద్ధకం మీటింగ్ల దగ్గర, చర్చిల దగ్గర ఎందుకు రావాలి మనకి? సో బయట విషయాల్లో ఎంతైతే పంక్చువల్గా ఉంటున్నామో చర్చ్ విషయంలో, చర్చ్ రిలేటెడ్ టాస్క్స్లో కూడా అంతే పంక్చువల్గా ఉందా. మన భక్తి ఎదుటివారిని డిస్టర్బ్ చేసేదిగా కాకుండా మన భక్తి ఎదుటివారికి కూడా ఆహ్లాదకరంగా ఉండేలా మనం చేద్దాం. అలా ఉండడం బట్టి మనం పాడే పాటల్లోని అర్థం వారు గ్రహించగలుగుతారు, మనం చెప్పే మాటల్లోని అర్థం వారు గ్రహించగలుగుతారు. అదంతా కాకుండా అందరు పడుకున్న తర్వాత లెండి లెమ్ము తేజరిల్లు అంటే కొంచెం బీపీ పేషెంట్ అయితే వచ్చి తేజరిల్లం కాదు, మనల్ని పూడ్చినా చేస్తారు. సో నేను కోరేది ఏంటంటే ఇలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 10 తర్వాత ఒకవేళ మీటింగ్ పెడితే అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పకముందే, అలాంటి పరిస్థితులు రాకముందే మనంతట మనం మారితే చాలా చాలా మంచిది.